టీడీపీ నేతలు కార్యకర్తలు తనతో పాటుగా మరో ముగ్గురిపై కర్రలతో దాడి చేశారని అమరేశ్వరరెడ్డి చెప్పారు. అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేశారని అమరేశ్వరరెడ్డి తెలిపారు. టీడీపీ మూకల దాడిలో గాయపడి అమరేశ్వరరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకర్ కళ్యాణ మండపంలో పెళ్లి ఉందని అక్కడికి పోయినాము. అక్కడ పోయి కూర్చుని జస్ట్ 5 నిమిషాల కల్లా అంత మంచులో కట్టెలు తీసుకొని వచ్చేసి మా మీద పడి ఇది కొట్టినారు కట్టెలతో. అకులుగారి విజయ్, అగరిగుట్ట సీను వాళ్ళంతా టీడీపీ పార్టీ అండి. ఇక భాష వాళ్ళంతా వచ్చి వాళ్ళతో పాటు దాదాపు 40-50 మంది దాకా వచ్చారు. కట్టెలు తీసుకొని అందరూ కట్టెలు తీసుకొని వచ్చారు. కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేసారు. ఏమనలేదు, రాడన్నాడని కొట్టేస్తున్నాడు. శ్రీకర్ కళ్యాణ మండపంలో పెళ్లి ఉందని అక్కడికి పోయినాము. అక్కడ పోయి కూర్చుని జస్ట్ 5 నిమిషాల కల్లా అంత మంచులో కట్టెలు తీసుకొని వచ్చేసి మా మీద పడి ఇది కొట్టినారు కట్టెలతో. అకులుగారి విజయ్, అగరిగుట్ట సీను వాళ్ళంతా టీడీపీ పార్టీ అండి. ఇక భాష వాళ్ళంతా వచ్చి వాళ్ళతో పాటు దాదాపు 40-50 మంది దాకా వచ్చారు. కట్టెలు తీసుకొని అందరూ కట్టెలు తీసుకొని వచ్చారు. కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేసారు. ఏమనలేదు, రాడన్నాడని కొట్టేస్తున్నాడు.